ఆయన భద్రతకు సంబంధించి ఇవాళ అనేక అంశాలుగా విషప రాతలు రాస్తున్నటువంటి ఎల్లో మీడియా ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగా ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి సంబంధించి కానీ, లేకపోతే ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పెద్దలు, లేకపోతే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా రాష్ట్ర స్థాయిలో డీజీపీ గారో లేకపోతే ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక కమిటీగా ఉండి, దాన్ని ఎస్ఆర్సీ అంటాం, ఆ కమిటీ ద్వారా ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి భద్రత ఏ విధంగా ఉండాలా, వాళ్ళు పర్యటించే సందర్భాల్లో ఏ విధంగా భద్రత సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఎస్ఆర్సీ కమిటీ నిర్ధారిస్తూ ఉంటుంది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచో 50 సంవత్సరాల నుంచో పత్రికలు నడుపుతున్నామని, ఆ పత్రికలకు సంబంధించి ఇవాళ ఆ పత్రికల్లో రాస్తున్నటువంటి రోతరాతలు చూస్తూ ఉంటే, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తే పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భద్రతా పరంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టినట్టుగా చూపే భావాలతో ఇవాళ ఆ పత్రికలు చేస్తున్నటువంటి విషప రాతల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. మీరు కూడా ఆలోచన జరుగుతా ఉన్నా, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అబద్ధాలకు రెక్కలు కట్టి అదేదో ప్రపంచమంతా కూడా తిరిగి రావాలనే భావంతో మీరు చేస్తున్నటువంటి పోకళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్న అభిప్రాయాన్ని కూడా చాలా స్పష్టంగా సూటిగా ఎల్లో మీడియాకి నేను చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిన కాలంలో సంవత్సరానికి 90 కోట్ల రూపాయలు 980 మంది భద్రతకు సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు వినియోగించున్నట్లుగా ఈరోజు కూడా మీడియాలో వచ్చినటువంటి పరిస్థితులు. నేను ఇందాక చెప్పా, అసలు ముఖ్యమంత్రికి సంబంధించి ఏ విధమైనటువంటి భద్రత ఉండాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోరు. దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి భద్రతని రాష్ట్ర పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం ఒక కమిటీగా, ఎస్ఆర్సీ కమిటీగా ఉండి, ఆ కమిటీ ద్వారా ప్రజాబలం కలిగినటువంటి నాయకులు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలనే ఆలోచనలే కాబట్టి సిఫార్సు చేస్తే వ్యవస్థలు భద్రతని సమకూరుస్తూ ఉంటారు. కానీ ఏమీ లేవు. చంద్రబాబు నాయుడిని గొప్పవాడుగా, చంద్రబాబుని నిరాడంబరుడుగా, చంద్రబాబు అసలు భద్రతే వాడుకోని విధంగా కేవలం 121 మంది భద్రతా సిబ్బంది ఆయనకు ఉన్నట్టుగా ఇవాళ కథనాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇవాళ వాస్తవానికి వెళితే ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ మనం కూడా ఆలోచిద్దాం. ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎస్ఆర్సీ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటాయి. నేను చెబుతానో మరోడు చెబుతానో ఆ అంకెలు తారుమారు కావు. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలకు కూడా చెప్తా ఉన్నా, మీరు వెరిఫై చేసుకోండి. 5 సంవత్సరాల కాలంలో ఆయన రెగ్యులర్గా ఆయన సెక్యూరిటీ సంబంధించి సివిల్ పోలీసులు, సిఐ కానీ ఎస్ఐలు కానీ మొత్తం కలిపితే 18 మంది ఆయనకి భద్రత ఉండేది. ఆర్మడ్ రిజర్వ్డ్ సంబంధించి 33 మంది కాపలా కాస్తా ఉండేవాళ్ళు. ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది 3 షిఫ్ట్లకు సంబంధించి కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. సీఎం గారు బయటికి వెళ్ళినప్పుడు సహజంగా ఆక్టోపస్ నుంచి 13 మంది స్పెషల్ సెక్యూరిటీగా వాళ్ళు సీఎం గారిని ఫాలో అయ్యే పరిస్థితులు. దాంతోపాటుగా సీఎం గారి ఇంటి చుట్టుపక్కల
భద్రత కోసం మరో 23 మంది పోలీస్ సిబ్బంది చుట్టూతా కాపలాగా ఉండే పరిస్థితి. దాంతోపాటుగా సీఎం గారు కాన్వాయ్లో బయటకు వెళ్ళినప్పుడు డ్రైవర్తో సహా 21 మంది భద్రతా సిబ్బంది డ్యూటీల్లో ఉండే పరిస్థితులు. అంటే మొత్తం మీద 196 మంది సిబ్బంది జగన్ గారికి ఆయన సీఎంగా ఉన్నప్పుడు భద్రతా విధుల్ని నిర్వర్తించినటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. సహజంగా ముఖ్యమంత్రిగా ఆయన జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన కార్యక్రమాలను బట్టి, ఆయన తిరిగే ప్రాంతాలను బట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు భద్రత కల్పిస్తూ ఉంటారు సహజంగా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం, రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం. అంటే ముఖ్యమంత్రికి మధ్య భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ. అంటే కార్యక్రమాలను బట్టి, ఆ తిరిగే ప్రాంతాలను బట్టి భద్రతకు సంబంధించినటువంటి చర్యల్ని స్థానిక అధికారులు, పోలీసు అధికారులు తీసుకుంటా ఉంటారు. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులు. దీని మీద ఎందుకు ఈ రాద్ధాంతం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. అంటే ఈ ఎల్లో మీడియాకు సంబంధించి 2-3 పత్రికలు వరుసగా కథనాలు రాస్తా ఉంటే ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకున్నట్లుగా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉంటుంది. ఒక ఆనవాయితీగా, ఎందుకంటే గడిచిన 6 నెలల కాలంగా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో. ముందుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియాలో కథనాలుగా పుంఖాలుగా వార్తలు రాయిస్తారు. ఆ వార్తలు రాయించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఏదో చిన్న నోట్ లాంటిది విడుదల చేసే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఆయనకి కల్పిస్తున్నటువంటి భద్రత సంబంధించి కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా. వాళ్ళ ఏదో 121 మంది అని చెప్తా ఉన్నారు. మీకు సంబంధించినటువంటి రోడ్ల మీదకి వచ్చినప్పుడు సెక్యూరిటీ కల్పించట్లేదా? మీరు చాలా ఆర్భాటంగా పెంచారు. నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా సెక్యూరిటీకి సంబంధించి ట్రాఫిక్ ఆపొద్దని చెప్పారు. ఇవాళ ఎక్కడైనా కూడా ట్రాఫిక్ కాకుండా ముఖ్యమంత్రి గారు, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, లేకపోతే వారి కుమారుడు నారా లోకేష్ గారు పోతున్నప్పుడు ట్రాఫిక్ ఆపకుండా ట్రాఫిక్ మధ్యలోంచే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారా? ఎందుకు ఈ అబద్ధాలు? ఎవరిని మభ్యపెట్టడానికి మీ ప్రయత్నాలు? మీకు నిజంగా, ఎందుకంటే మీరు 1 పాయింట్ ప్రోగ్రామ్, తెలుగుదేశాన్ని పైకెత్తాలా, చంద్రబాబు నాయుడిని ఆయన ఆకాశంలో పెట్టి ప్రజలకు చూపించాలనే భావన ఉంటే మీరు వాళ్ళ గురించి గొప్పలు రాసుకోండి, మాకు ఇబ్బందిలే, మేము బాధపడం. కానీ మీరు మమ్మల్ని, మా నాయకుడిని కించపరిచే విధంగా, అవమానించే విధంగా, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మీరు రాసే రాతలు మాత్రం ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరికి కూడా ఇవాళ మీరు వాదన చేసే వాదనల్ని ఎవరు కూడా అంగీకరించారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. గతంలో మీరు పదే చెబుతా ఉన్నారు పోలీసు సంబంధించి. ఇవాళ మీ కుటుంబ సభ్యులకి సెక్యూరిటీ ఇవ్వలేదా? మీ మనవడు కూడా మొన్నక్కడ చూసా, మీ మనవడు కూడా సెక్యూరిటీ 4+4 ఇచ్చారని చెప్పి ఎక్కడో పత్రికల్లో నేను చూసినటువంటి మాట కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ మీరు ఈ అబద్ధ ప్రచారంతో వ్యక్తిత్వ హనానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కించపరచాలా, ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారనే భావన కల్పించాలనే భావంతో దయచేసి మీరు ముందుకు సాగొద్దని చెప్తా ఉన్నా. ఇవాళ ప్రజలు అడుగుతున్నారయ్యా, నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పావో ఆ అంశాలని అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. సూపర్ 6 అన్నావు, ఆ సూపర్ 6 ఎట్టిపోయిందో తెలియనటువంటి పరిస్థితులు. ఇవాళ రైతాంగానికి సంబంధించి ఇవాళ పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో ధాన్యం రోడ్లపై పోసుకుంటా ఉన్నారు. కాటన్ ఎక్కడమ్మాలో తెలియకుండా అయోమయ పరిస్థితుల్లో రైతాంగం ఒక పక్క ఉంది, మరో పక్క ప్రజలపైన భారం మోపే విధంగా విద్యుత్ ఛార్జీలు 15,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఇవాళ మోపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లలకి ఫీజులు లేవు, మహిళలకి ఒక్క సంక్షేమ పథకం కూడా లేనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటే వీటన్నిటిని కూడా
పక్కదారి పట్టించాలా? ఏదో ఒక విధంగా ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ ఏదో ఒక అబద్ధ ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను చెప్తా ఉన్నా, మీరు వీటి మీద కాదు దృష్టి సారించాల్సింది. ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, మీ వైపు ఆశగా చూస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి విపరీతమైనటువంటి ధోరణులతో మీరు ముందుకు సాగితే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎవ్వరు కూడా హర్షించరన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. మేము స్ట్రైట్ గా చెబుతా ఉన్నా ప్రభుత్వానికి ఇవాళ. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు, మీరు రాయించే రాతలు చూస్తూ ఉంటే మేమేదో అధికారంలో ఉన్నాం, మీరేదో ప్రతిపక్షంలో ఉన్నారనే భావంతో రాయిస్తా ఉన్నారు ఆ రాతలని కూడా. నేను సూటిగా అడుగుతా ఉన్నా, అధికారంలో మీరున్నారు, మీ దగ్గర అన్ని కూడా రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ బయటపెట్టండి. 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయనకు ఉపయోగించినటువంటి భద్రతా సిబ్బంది ఎంత సంఖ్యలో ఉన్నారో ఆ లిస్టు బయటపెట్టండి. 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఆయనకి ఇస్తున్నటువంటి భద్రతకి సంబంధించినటువంటి వాస్తవాలు లెక్కల రూపంలో బయటపెట్టండి. అదేవిధంగా 24 తర్వాత గడిచిన 6 నెలలుగా ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో మీరు ఇప్పటి వరకు కూడా వినియోగించుకున్నటువంటి భద్రతని మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా, ఆ లెక్కలను బయటపెట్టమని అడుగుతా ఉన్నాం. మేమేదో రాజకీయ కోణంలో మీ మీద విమర్శలు చేయాలనే ఆలోచనతో మాట్లాడతలా. మీరు అబద్ధాలు చెబుతా ఉంటే మేము నిజాలు చెప్పే పరిస్థితి. ఆ నిజాలు ఎందుకంటే మీ దగ్గర కూడా రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ రికార్డ్స్ అన్ని కూడా బయట పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా కూడా ఆ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి పత్రికలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పత్రికలంటే గౌరవం ఉన్నటువంటి వ్యవస్థలో ఈ వ్యవస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేయాలా? ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా ప్రభుత్వం మంచి చేస్తే ప్రజలకి అందే విధంగా చేయాలా? ప్రభుత్వం చెడు ప్రజల మనోభావాల్ని అద్దం పట్టే రీతిలో ప్రభుత్వాన్ని అవసరమైనప్పుడు తూర్పారబట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలే తప్ప ఎంతసేపుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశాన్నో దత్తత తీసుకున్నామనే భావంతో మీరు ఇదే విధమైనటువంటి రాతలతోనో అబద్ధపు ప్రచారాలతోనూ ముందుకు సాగితే ప్రజాస్వామ్యంలో మీ మనుగడ కూడా కోల్పోవడం అనేది ఖాయం అనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరోసారి చెబుతా ఉన్నా.